ప్లేస్మెంట్ పేరుతో విద్యార్థుల దగ్గర నుంచి 15,000 రూపాయలు కళాశాల యాజమాన్యం వసూలు చేస్తా ఉంది. ఈ డబ్బులకు సంబంధించి గతంలో ఇదే యాజమాన్యమే ఒకరిని అపాయింట్మెంట్ చేసి ఈ రోజు అతను వసూలు చేసినటువంటి డబ్బులకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈ రోజు యూనివర్సిటీ యాజమాన్యం చేతులు దులిపేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తా ఉంది. దీన్ని విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే పద్ధతిలోనే దాదాపు 1 కోటి పైచులకు డబ్బుల రూపాయలు ఈరోజు వసూలు చేశారు. ఒక పక్కేమో రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థుల ఒత్తిడి చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే ఈ అన్నమాచార్య యూనివర్సిటీ మాత్రం విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ రోజు ఇచ్చేటువంటి డబ్బులను తిరిగి ఇవ్వడానికి 15,000 రూపాయలు పట్టుకొని రిమైనింగ్ డబ్బులు ఇస్తామని చెప్పి యూనివర్సిటీ యాజమాన్యం చెప్తా ఉంది. అంటే యూజీసీకి చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. యూజీసీకి చెప్పాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవాలంటే కొన్ని కళాశాలకు మేము ప్లేస్మెంట్ ఇస్తాం, ఇంతమంది విద్యార్థులు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్లేస్మెంట్స్ నిర్వహించాలా. కానీ ఇటువంటి తప్పుడు మార్గాలను సృష్టించి తప్పుడు కంపెనీలు సృష్టించి ఈ యాజమాన్యం అనేకమైనటువంటి కంపెనీలకు డబ్బులు వసూలు చేసి విద్యార్థుల దగ్గర వసూలు చేసిన డబ్బులను కంపెనీలకు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు యూనివర్సిటీ చేస్తా ఉంది. ఇది ఒకటే కాదు, ఇప్పుడున్నటువంటి జేసీ గారికి గతంలో విన్నవించాం. సంవత్సరం క్రితం వీళ్ళు ఒక ప్రైవేటు యాప్ తో సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఫీజులు కట్టాలంటే 150 రూపాయలు ఫీజు చెల్లించాలా. యూనివర్సిటీలో ప్రతిరోజు ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే ఎవ్రీ డే లేట్ ఫీజు జరిగినప్పుడల్లా ఆ లేట్ ఫీజు పూర్తి చేస్తేనే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అవకాశం ఉంది. ఇటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఈ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను వాళ్ళ యొక్క రక్తపు మాంసాలను ఈరోజు పీల్చి పిప్పి చేసేటువంటి కార్యక్రమం ఈ యూనివర్సిటీ చేస్తా ఉంది. ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లోనే కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంటే అన్నమాచార్య యూనివర్సిటీ మాత్రం వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు రక్తాన్ని పీల్చి జలగల్లో పీల్చేటువంటి కార్యక్రమం ఈరోజు యూనివర్సిటీ యాజమాన్యం చేస్తా ఉంది. కాబట్టి విద్యార్థి సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ వెంటనే స్పందించాలా. అన్నమాచార్య కాలేజ్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవకతవకల పైన విచారణ జరిపించాలా. మోహన్ బాబు కాలేజ్ లో ఎంత పెద్ద ఎత్తున మోసం జరిగిందో దానికి 3 ఇంతలు అన్నమాచార్య యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. మోహన్ బాబు కాలేజ్ కనపడినప్పుడు అన్నమాచార్య కళాశాల యూనివర్సిటీ కనిపించలేదా? ఈ యూనివర్సిటీ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ యూనివర్సిటీ యొక్క గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సిద్ధం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.